Hello my future doctors, welcome to your favorite physics wala Telugu channel. Abhiyaan batch lo mana morphology of flowering plants gurinchi discuss chestu unnam kada. Last lectures lo manam already 3 chapters ni complete chesam. ఎవరైతే చూడలేదో ఆ చాప్టర్స్ని కూడా చూడండి. క్లాస్ 11th మొత్తం మనం ఈ అభియాన్ బ్యాచ్లో కంప్లీట్ చేయబోతున్నాం బాటనీ సిలబస్. సో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఇవాళ మనం ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫ్లవర్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే నీట్ కొరకు మీకు దీని నుంచి ఈ ఫ్లవర్ పార్ట్ నుంచే ఈ చాప్టర్లో మీకు 1 or 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే దెర్ ఆర్ సెవరల్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట, లైక్ ప్లాసెంటేషన్, ఎస్టివేషన్, హైపోగైనస్, పెరిగైనస్, ఆల్ బేసిక్స్ అనేవి మీకు ఇక్కడ ఈ లెక్చర్లో లభించబోతున్నాయి. సో కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. కాన్సన్ట్రేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఈస్ ద కీ టు యువర్ సక్సెస్. సో focus on the lecture, concentrate, and then we will get success. My name is Sandhya, botany mentor. So recap, manam last lectures lo em telusukunnamante morphology of root, stem, leaf, inflorescence avanni complete chesam. Ivala mana main focus వచ్చి ఫ్లవర్ గురించి, ఎంతో అందమైన ఎస్థెటిక్ వాల్యూ కలిగిన ఫ్లవర్స్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫ్లవర్ని చూడగానే ఒక అందమైన ఆనందమైన ఫీలింగ్ అనేది కలుగుతుంది కదా. సో దాని గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంది కదా. దట్ టు నీట్ కొరకు 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. ఇది ఒక బేసిక్ కూడా మీకు నెక్స్ట్ సెకండ్ ఇయర్లో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవన్నీ అర్థం కావాలి అంటే ఈ లెక్చర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫోకస్ పెట్టి మీరు ఈ లెక్చర్ని వినండి. ఏమేం తెలుసుకోబోతున్నామంటే మనం ఫ్లవర్ గురించి, సిమెట్రీ ఆఫ్ ఫ్లవర్ గురించి తెలుసుకుంటాం, ఐసోమెరీ అని అంటాము, టైప్స్ ఆఫ్ ఫ్లవర్, డిఫరెంట్ టైప్స్ బేస్డ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ఓవరీ అది తెలుసుకుంటాం, ఎస్టివేషన్ అండ్ ప్లాసెంటేషన్, మొత్తం ఫ్లవర్ గురించి ఈ లెక్చర్లో కంప్లీట్ చేయబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ నౌ. ఎస్, ఫ్లవర్. It is the angiosperms లో మనం what are angiosperms biological classification లో plant kingdom లో మనకు తెలుసు కదా. సో flower is the site of sexual reproduction that we have seen already. సో దేంట్లో చూస్తాము మనం ఈ flower usually we will see in the we will see in angiosperms అన్నమాట. సో ఈ angiosperms లో this flower is the site of sexual reproduction. సో ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, ఈ తర్వాత మనకు ఫామ్ అయ్యే ఎండ్ ప్రోడక్ట్ వచ్చి సీడ్స్, ఇంకా ఫ్రూట్స్, సీడ్స్ మనకి ఎంతో అవసరమైన అవన్నీ ఈ ఫ్లవర్ నుంచే మనకి లభిస్తాయి అన్నమాట. సో ఆ ఫ్లవర్ ఎలా ఫామ్ అవుతుంది అదంతా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా. ఎస్, లెట్ us స్టార్ట్. మనకు తెలుసు ఇక్కడ ఒక ప్లాంట్ని తీసుకున్నాం అనుకోండి. సో ఈ ప్లాంట్ని తీసుకున్నప్పుడు లీఫ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం ఈ చాప్టర్లోనే ఆల్రెడీ చూసాం కదా. వేర్ ఎవర్ నోడ్ ఈస్ ప్రజెంట్ దేర్ విల్ బీ ద ప్రెసెన్స్ ఆఫ్ లీఫ్. ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్ అన్నమాట. ఇంకా ఈ రెండిటి మధ్యలో నోడ్ అండ్ నోడ్ మధ్యలో ఉన్నది ఇంటర్ నోడ్. ఎక్కడైతే నోడ్ ఉంటుందో అక్కడ మనకి లీఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఈ ఫ్లవర్ ఫామ్ అయ్యేకి కొన్ని హార్మోనల్ చేంజెస్ అనేవి ఫస్ట్ ప్లాంట్లో జరుగుతాయి అన్నమాట. లైక్ హౌ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. డ్యూ టు సమ్ హార్మోనల్ చేంజెస్ ఏం జరుగుతుంది అంటే ఈ నోడ్స్ అనేవి ఉన్నాయి కదా, దిస్ నోడ్ అండ్ దిస్ నోడ్ దే విల్ గెట్ కంప్రెస్డ్ అనమాట. కంప్రెస్డ్ అని చెప్పలేము, ఆ ఇంటర్ నోడ్ అనేది ఉండకోకుండా ఈ నోడ్స్ అనేవి కంజెస్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్, ఇంటర్ నోడ్ విల్ బికమ్స్ డిగ్రేడెడ్ అని చెప్పచ్చు. అంటే ఇంటర్ నోడ్ లేకోకుండా నోడ్స్ అన్నీ ఒక దగ్గరికి వస్తాయి. సో అలా నోడ్స్ అన్నీ ఒక దగ్గరికి రావడం వలన ఏం జరుగుతుంది అంటే మనకి స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ అన్నమాట. ఓకే, విచ్ వి విల్ కాల్ ఇట్ యాజ్ పెడిసిల్. పెడిసిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్. ఇక
మనం ఫ్లవర్లో నెక్స్ట్ ఈ నోడ్స్ అన్నీ ఒక దగ్గరికి వస్తాయి కదా, ఆ నోడ్స్ అన్నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ స్ట్రక్చర్ని మనం ఏం చెప్తాము అంటే దిస్ స్ట్రక్చర్ స్వోలన్ బేస్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది కదా ఫ్లవర్లో, ఆ స్ట్రక్చర్ని మనం థలామస్ అంటాము. ఓకే, అదర్వైజ్ కాల్డ్ యాజ్ వన్ మోర్ నేమ్ వచ్చి వి విల్ కాల్ ఇట్ యాజ్ రెసెప్టకల్ అన్నమాట. ఓకే, సో థలామస్ ఆర్ రిసెప్టకల్ ఎలా ఫామ్ అయింది? ఇంటర్ నోడ్స్ అనేవి కంజెస్ట్ అయిపోయి నోడ్స్ అన్నీ దగ్గరికి వచ్చి మనకి ఇక్కడ స్వోలన్ బేసిల్ పార్ట్ లాగా ఫామ్ అయ్యి అది థలామస్ లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే ఈ నోడ్స్ ఉంటాయి కదా, సెవరల్ నోడ్స్ అనేవి, ఈ నోడ్స్ అనేవి ఒక హొరల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఒక సర్కిల్స్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇది ఒక నోడ్ అనుకోండి, ఇది ఒక నోడ్, ఇది ఒక నోడ్, థర్డ్ అండ్ ఫోర్త్, ఇలా మనకి సర్కిల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. దీస్ ఆర్ నథింగ్ బట్ హొరల్స్ ఆర్ సర్కిల్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ అన్నమాట. సో లేటర్ ఇవే మనకి ఫ్లోరల్ పార్ట్స్ లాగా ఫామ్ అవుతాయి. సో హౌ ద ఫ్లవర్ విల్ బీ ఫార్మ్డ్? ఫ్లవర్ విచ్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దీన్ని ఏం చెప్పచ్చు? నోడ్స్ కంజెస్ట్ అయిన తర్వాత, ఇంటర్నోడల్ కంజెషన్ తర్వాత నోడ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ అ మార్ఫలాజికల్ ఎంబ్రియాలజికల్ ఎవిడెన్స్ అని చెప్పచ్చు. ఆ తర్వాత మార్ఫలాజికల్గా తీసుకుంటే మనకి ఇట్ ఈస్ ద షూట్ సిస్టమే, కాకపోతే కొంచెం చేంజెస్తో దెర్ విల్ బీ ద ఫార్మేషన్. సో వీ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ అ modified shoot or not. It is a shoot only which has been modified a little. Yes or no? యా, సో ఇలా మనకి 4 హొరల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సర్కిల్ని హొరల్ అని చెప్తామన్నమాట. ఈ 4 హొరల్స్ లేటర్ ఆన్ మనకి ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఇప్పుడు ఫ్లవర్ని కనుక తీసుకుంటే ఫస్ట్ వచ్చి స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్ అన్నమాట. వాట్ డూ యూ కాల్ as స్టాక్ ఆఫ్ ద ఫ్లవర్? విచ్ ఈస్ నథింగ్ బట్ పెడిసిల్. ఆ తర్వాత మనకి స్వోలన్ బేసిల్ పార్ట్ అనేది ఉంటుంది. సో దాట్ స్వోలన్ బేసిల్ పార్ట్, దాని మీదే మనకి అన్ని హొరల్స్ అంటే ఈ సర్కిల్స్ ఆఫ్ ఫ్లవర్ అనేది ఉంటుంది. ఆ స్వోలన్ బేసిల్ పార్ట్ని ఏం చెప్తాము? థలామస్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ రెసెప్టకల్ అని చెప్తామన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకి ఈ హొరల్స్ ఉన్నాయి కదా, 4 హొరల్స్, అవే మనకి డిఫరెంట్గా ఫామ్ అవుతాయి. అంటే ఇది వచ్చి అవుటర్ మోస్ట్ హొరల్ వచ్చి దేనిగా ఫామ్ అవుతుంది అంటే దిస్ అవుటర్ మోస్ట్ హొరల్ ఈస్ కాల్డ్ యాజ్ అ కేలిక్స్ అన్నమాట. సో కేలిక్స్ అని ఎందుకు చెప్తాము? యాక్చువల్గా దీస్ ఆర్ సెపల్స్. ఇండివిజువల్గా తీసుకుంటే దీస్ ఆర్ సెపల్స్ ఇలా. ఓకే, ఒక్కొక్కటి గ్రూప్ ఆఫ్ సెపల్స్ని మనము కేలిక్స్ అని చెప్తాము. సో సెపల్స్ అన్నీ కలిసి ఉంటే దాన్ని మనం క్యాలిక్స్ అని చెప్తామన్నమాట. దట్ ఈస్ వన్ పార్ట్. మనం ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి తెలుసుకుంటాం. ఫ్లవర్ ఎలా ఫామ్ అయింది అని తెలుసుకోవడానికి ఇది అన్నమాట. దాని తర్వాత మనకి నెక్స్ట్ హొరల్ ఉంటుంది కదా, సెకండ్ హొరల్, దాని నుంచి మనకి ఏం ఫామ్ అవుతుంది? కొరొల్లా ఫామ్ అవుతుంది అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కొరొల్లా. ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఏంటి అంటే ఒక్కొక్క పెటల్, అంటే ఇక్కడ ఒక పెటల్, ఇక్కడ ఒక పెటల్, ఇవన్నీ కలిపి మనం దాన్ని ఏమంటాము అంటే కొరొల్లా అంటాము. అంటే గ్రూప్ ఆఫ్ పెటల్స్ ఈస్ కాల్డ్ యాజ్ కొరొల్లా అన్నమాట. ఓకే, ఇక థర్డ్ హొరల్ ఉంటుంది కదా, ఈ మధ్యలో ఉన్న థర్డ్ హొరల్, అది దేనిగా ఫామ్ అవుతుంది? దిస్ ఈస్ ద థర్డ్ హొరల్ అనుకోండి, దిస్ ఈస్ ద థర్డ్ వన్. అది మనకి మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్గా ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్టేమెన్ అన్నమాట. మేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ stamen. So this is called as stamen, which contain both anther and filament. This is anther, this is filament. ఈ stamen ని మనం ఏమంటాము? గ్రూప్ ఆఫ్ స్టేమెన్స్ ని మనం Androecium అని చెప్తాము అన్నమాట. ఉల్టా రాయాలి మనం. 1 second. సో దీన్ని ఏం చెప్తాము? మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ని we will call it as Androecium.
విచ్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ స్టేమెన్స్ అన్నమాట. ఈ స్టేమెన్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత మనకి ఇంకొక హొరల్ ఉంటుంది, ఇన్నర్ మోస్ట్ హొరల్ వచ్చి అదే లేటర్ ఆన్ మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్గా ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ గైనీషియం. దీన్నే కార్పెల్ ఆర్ పిస్టిల్ అని కూడా చెప్తారు అన్నమాట. సో దిస్ ఈస్ హౌ ద ఫ్లవర్ usually will form, but there are several things which we will learn now అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఫ్లవర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే నోడ్స్ అనేవి దగ్గరగా వచ్చి ఆ నోడ్స్ అన్నీ మనకి ఫస్ట్ స్వోలన్ బేస్ లైక్ స్ట్రక్చర్గా ఫామ్ అయ్యి ఇక 4 సర్కిల్స్ లాగా డెవలప్ అయిన తర్వాత ఆ 4 సర్కిల్స్ లేటర్ ఆన్ ఇది 1, ఇది 2, 3, 4 లేటర్ ఆన్ దే విల్ ఫామ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఓకే, ఇలా ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. కానీ కొన్ని ఫ్లవర్స్లో ఓన్లీ మేల్ ఉంటాయన్నమాట. సో ఎండ్రేషియం అనేది ఏంటి? ఎండ్రేషియం ఇస్ ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. మేల్ని యాక్చువల్గా ఇలా స్పెసిఫై చేస్తే అది మేల్ సింబల్ అన్నమాట. ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్. అదే ఫీమేల్ అయితే మనం ఎలా స్పెసిఫై చేస్తాము సింబల్ అనేది? కింద ఇలా ప్లస్ అనేది ఉంటే అది ఫీమేల్ అన్నమాట. సో గైనీషియం ఈస్ ద ఫీమేల్ స్ట్రక్చర్ అండ్ ఎండ్రేషియం ఈస్ ద మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నమాట. సో ఇది ఇన్ జనరల్ ఫ్లవర్. కొన్ని ఫ్లవర్స్లో మనం చూస్తే ఏం జరుగుతుంది అంటే దెర్ విల్ బీ ఓన్లీ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ అన్నమాట. మేల్ ఫ్లవర్స్ మాత్రమే ఉంటాయి. ఇలా రెండు ఉన్న ఫ్లవర్ని మనం ఏం చెప్తాము అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఉన్న వాటిని మనం బైసెక్షువల్ ఫ్లవర్ అని చెప్తాము. ద ఫ్లవర్ విచ్ యు ఆర్ సీయింగ్ హియర్ ఈస్ బైసెక్షువల్ ఫ్లవర్. బైసెక్షువల్ ఫ్లవర్ ఎందుకంటాం, ఎలా స్పెసిఫై చేస్తాం? మేలు ఉంది, ఫీమేలు ఉంది. సో దిస్ ఈస్ అ బైసెక్షువల్ సింబల్ అండ్ దిస్ ఫ్లవర్ ఈస్ కాల్డ్ యాజ్ బైసెక్షువల్ ఫ్లవర్. అదే కనుక ఓన్లీ మేల్ ఉంది అనుకోండి, అంటే ఎండ్రేషియం ఒకటి ఉంది, గైనీషియం లేదు, అలాంటి ఫ్లవర్ని ఏం చెప్తాము అంటే ఓన్లీ మేల్ ఉంది అంటే స్టేమెన్ మాత్రం ఉంది, దాన్ని మనం స్టేమినేట్ ఫ్లవర్ అంటాము. సో ఫ్లవర్ని కనుక తీసుకుంటే దిస్ బైసెక్షువల్ ఫ్లవర్ని మనం ఏం చెప్పచ్చు అంటే దిస్ ఈస్ ద కంప్లీట్ ఫ్లవర్ అని చెప్పచ్చా లేదా? ఎందుకంటే అన్ని 4 హొరల్స్, 4 సర్కిల్స్, 4 పార్ట్స్ ఆఫ్ అ ఫ్లవర్గా ఫామ్ అయ్యాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉన్నాయి కాబట్టి వి విల్ కన్సిడర్ దిస్ యాజ్ కంప్లీట్ ఫ్లవర్. ఎస్ ఆర్ నో? అదే కనుక మనకి ఏదో ఒకటే ఉందనుకోండి, ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్, దెన్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఇన్కంప్లీట్ ఫ్లవర్. సో కంప్లీట్ ఫ్లవర్ అంటే మీకు అర్థమైపోయింది. సో ఇన్కంప్లీట్ ఫ్లవర్ అంటే ఏంటి అంటే మనకి ఎయిదర్ స్టేమెన్ ఆర్ పిస్టిల్ అవి మాత్రమే ఉంటే అప్పుడు మనం దాన్ని ఇన్కంప్లీట్ ఫ్లవర్ అంటాము. క్లియర్? సో ఇఫ్ అట్ ఆల్ ఓన్లీ స్టేమెన్ ఈస్ ప్రెసెంట్, స్టేమెన్ మాత్రమే ఉందనుకోండి, దెన్ వి విల్ కాల్ ఇట్ యాజ్ స్టేమినేట్ ఫ్లవర్. ఓకే, స్టేమినేట్ ఫ్లవర్. అదే కనుక పిస్టిల్ మాత్రమే ఉందనుకోండి, అప్పుడు మనం పిస్టిలేట్ ఫ్లవర్ అని చెప్తాము. ఓకే, స్టేమన్ అంటే ఓన్లీ మేల్ విల్ బి ప్రెజెంట్, పిస్టిల్ అంటే ఓన్లీ ఫీమేల్ విల్ బి ప్రెజెంట్ అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు దాన్ని ఇన్కంప్లీట్ ఫ్లవర్ అంటాము. మేల్ ఒకటే ఉంటే స్టేమినేట్ ఫ్లవర్, ఆ టర్మ్స్ అనేది ఇంపార్టెంట్. ఫీమేల్ ఒకటే అంటే పిస్టిల్ ఒకటే ఉంటే పిస్టిలేట్ ఫ్లవర్. కార్పెలేట్ ఫ్లవర్ అని చెప్పరన్నమాట, పిస్టిల్ అనే చెప్తాము. సో ఇట్ ఈస్ ఎ pistillate flower. So understood the difference between the complete flower and incomplete flower, and this is bisexual. ఎందుకు? రెండు ఉన్నాయి కాబట్టి. అక్కడ ఒకటే ఉంది కాబట్టి ఏం చెప్పచ్చు? మీరే చెప్పండి. those are unisexual flowers. ఒకటే ఉంటే దాన్ని మనం ఏం చెప్తాం? యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అని చెప్తాము. సో ఇన్కంప్లీట్ ఫ్లవర్ ఈజ్ అ యూనిసెక్షువల్ ఫ్లవర్, whereas complete flower is a bisexual flower. And
డిఫరెంట్ హొరల్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఫ్లవర్ ఎలా ఫామ్ అవుతాయి అనేది కూడా మనం ఇక్కడ చూసాము. సో ఈ స్లైడ్లో మీకు ఏమేమి అర్థమైంది? ఫ్లవర్ ఈస్ నథింగ్ బట్ ఎ మోడిఫైడ్ షూట్. ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఏంజియోస్పర్మ్స్. అండ్ హౌ ద ఫ్లవర్ విల్ బి ఫార్మ్డ్ అనేది తెలుసుకున్నాము. హార్మోనల్ చేంజెస్, నోడ్ దగ్గర వచ్చి ఇంటర్ నోడ్ కంజెస్ట్ అయిపోవడం, మోడిఫైడ్ షూట్ అని చెప్పాము. 4 హెరల్స్ ఇలా ఫామ్ అవుతాయి. ఇక కంప్లీట్కి ఇన్కంప్లీట్కి కూడా మనం డిఫరెన్స్ అనేది తెలుసుకున్నాం. క్లియర్? సో షల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్? ఎస్, నౌ వి విల్ సీ ద సిమెట్రీ ఆఫ్ ద ఫ్లవర్. వాట్ ఈస్ సిమెట్రీ? మనల్ని హ్యూమన్ బీయింగ్స్ని తీసుకోండి, మన సిమెట్రీ ఎలా ఉంటుంది? 2 కళ్ళు ఇలా ఉన్నాయి కదా. సో సిమెట్రీ ఆఫ్ ద ఫ్లవర్ అంటే మనం ఏదైనా ఒక ఫ్లవర్ని తీసుకొని ఒక ప్లేన్లో దాన్ని కట్ చేసేకి చూసామనుకోండి. ఓకే, ఒక ప్లేన్లో దాన్ని కట్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చే ఫ్లవర్స్ కొన్ని ఉంటాయి. ఆ ఒక ప్లేన్లో కట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ ప్లేన్లో కట్ చేసినప్పుడు కూడా ఈక్వల్ పార్ట్స్ వచ్చే ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ని తీసుకోండి. హ్యూమన్ బీయింగ్ని కనుక తీసుకుంటే మనం ఇలా కట్ చేసామనుకోండి, పైనుంచి కింది వరకు ఇలా కట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది మనకి? సో 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి ఓన్లీ ఇన్ 1 ప్లేన్. అంటే ఇక్కడి నుంచి ఇలా కట్ చేస్తేనే మనకి ఈక్వల్ పార్ట్ వస్తుంది. అదే ఇక్కడి నుంచి ఇలా కట్ చేస్తే ఈక్వల్ పార్ట్ వస్తుందా? రాదు. 2 డిఫరెంట్ పార్ట్స్ అనేవి వస్తాయి. అలానే ఫ్లవర్స్లో కనుక మనం తీసుకుంటే ఏ ప్లేన్లో కట్ చేసినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, నేను ఇలా కట్ చేశాను అనుకోండి, ఇవి 2 సేమ్ అద్దంలాగా ఉంటాయి. ఇక్కడ 3, ఇక్కడ 3 అద్దంలో చూసుకున్నట్లే ఉంటాయి. అదే కనుక మనం ఇలా కట్ చేసామనుకోండి, అప్పుడు కూడా మనకి 2 మిర్రర్ ఇమేజెస్ లానే కనిపిస్తుంది. ఓకే, అదే కనుక మనం ఇలా కట్ చేసామనుకోండి, అప్పుడు కూడా 2 మిర్రర్ ఇమేజెస్ కనిపిస్తుంది. క్లియర్? అలాంటి ఫ్లవర్స్ని మనం యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్ అని అంటాము. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రేడియల్ సిమెట్రీ. రేడియల్ అనే వర్డ్ మనం యానిమల్ కింగ్డమ్లో యూస్ చేస్తాము. ప్లాంట్స్లో అయితే వి విల్ కాల్ ఇట్ యాజ్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్స్. ఓకే, సో ఎనీ ప్లేన్లో కట్ చేసినా కూడా ఈక్వల్ హాఫ్స్ అనేవి వస్తే వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాక్టినోమార్ఫిక్. అదే కనుక ఇది తీసుకోండి, దిస్ ఈస్ ద జైగోమార్ఫిక్. అంటే మీరు like humans అనమాట, ఓన్లీ ఇన్ 1 plane if you cut you will get the 2 equal parts. డిఫరెంట్ వేరే ప్లేన్స్లో కట్ చేస్తే మనకి ఈక్వల్ హాఫ్స్ అనేవి రావన్నమాట. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ జైగోమార్ఫిక్ అనమాట. రేడియల్ అనేది రేడియల్ సిమెట్రీ అంటాము. ఇంకొకటి యానిమల్ కింగ్డమ్లో జైగోమార్ఫిక్ నేమ్ చెప్తాము. బైలేటరల్ సిమెట్రీ. బై అంటే 2 కదా, సో ఒక్క ప్లేన్లో కట్ చేస్తే మాత్రమే 2 హాఫ్స్ వచ్చేదాన్ని బైలేటరల్ అంటాము. ఎనీ ప్లేన్లో ఎలాగైనా కట్ చేస్తే ఈక్వల్ హాఫ్స్ వచ్చేదాన్ని రేడియల్ సిమెట్రీ అని చెప్తాము. ప్లాంట్స్లో అయితే బాటనీలో వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాక్టినోమార్ఫిక్. అదే దీంట్లో తీసుకుంటే వి విల్ కన్సిడర్ దిస్ యాజ్ జైగోమార్ఫిక్. ఓకే, ఇక ఏసిమెట్రికల్ అంటే అసలు ఎలా కట్ చేసినా ఈక్వల్గా మనకి రాదు అన్నమాట. సో దెర్ ఈస్ నో సిమెట్రీ. ఐసోమెరిజం అనేది అస్సలు ఉండదు. అమీబా తీసుకోవచ్చు, ఒక చెట్టుని తీసుకోవచ్చు, చెట్టు బ్రాంచెస్ అనేవి ఎలాగంటే అలా వస్తూ ఉంటాయి కదా. సో ఈక్వల్గా మనం ఎట్టు కట్ చేయలేం. అటువంటి వాటిని, అటువంటి టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని మనం ఏసిమెట్రికల్ ఫ్లవర్స్ అని చెప్తామన్నమాట. క్లియర్? సో ఎగ్జాంపుల్స్ వచ్చి మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఇక్కడ యాక్టినోమార్ఫిక్కి మస్టర్డ్, దతురా, చిల్లీ. ఎలా గుర్తుకు పెట్టుకుంటారు? MCD అన్నట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ యువర్ ఓన్ వే. ఓకే, దముచి అలా ఏదో ఒక వర్డ్ గుర్తుకు పెట్టుకొని మస్టర్డ్, దతురా, చిల్లీ. అదే జైగోమార్ఫిక్ కనుక వస్తే పీ, గుల్మోహర్, బీన్ అండ్ దెన్ క్యాసియా అన్నమాట. ఇక ఏసిమెట్రికల్లో ఎగ్జాంపుల్ వచ్చి కెనా. ఇలా సిమెట్రీ ఆఫ్ ఫ్లవర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐసోమెరీ అని కూడా చెప్పచ్చు. ఐసోమెరీ అని చెప్పచ్చు. ఐసోమెరిజం ఆర్ ఐసోమెరీ అంటే ఏంటి?
we get equal halves. ఇక్కడ ఏమి equal halves will come, equal halves by cutting in any plane అన్నమాట. That is called as by cutting in any plane we will get equal halves. That condition is called as యాక్టినోమార్ఫిక్ కండిషన్. ఎలా గుర్తుకు పెట్టుకోవచ్చు అంటే యాక్టివ్గా ఉంటుంది, ఎలా కట్ చేసినా అది ఈక్వల్గానే ఉంటుంది. దట్ ఈస్ విచ్ వన్ ఈస్ యాక్టివ్ అన్నట్లు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్ హ్యావ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే ఈక్వల్ హ్యావ్స్ ఓన్లీ బై కటింగ్ ఇన్ వన్ ప్లేన్ అన్నమాట. ఈక్వల్ హ్యావ్స్ బై కటింగ్ ఇన్ వన్ ప్లేన్ ఓన్లీ. దాన్ని మనం జైగోమార్ఫిక్ ఆర్ బైలేటరల్ ఫ్లవర్ అని చెప్తాం. ఇక కెనా అంటే ఏసిమెట్రికల్. నో ఈక్వల్ హ్యావ్స్ విల్ బీ ఫార్మ్డ్ ఇన్ ద ఏసిమెట్రికల్ కండిషన్. ఓకే, సో రేడియల్ సిమెట్రీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంది. సో ద సింబల్ ఫర్ రేడియల్ సిమెట్రీని కనుక తీసుకుంటే సింబల్ విల్ బి లైక్ దిస్. ఏ ప్లేన్లో అయినా కట్ కాబట్టి ఇలా ఉన్నదాన్ని రేడియల్ సిమెట్రీ సింబల్ అన్నమాట. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ రేడియల్ సిమెట్రీ. అదే కనుక జైగోమార్ఫిక్ సింబల్ అంటే ఇట్స్ ఎ పర్సెంటేజ్ ఓన్లీ ఇన్ వన్ దీంట్లో కదా. సో జైగోమార్ఫిక్ సింబల్ వచ్చి ఇది అన్నమాట. ఏ సిమెట్రీకి నో సింబల్. సో దిస్ ఈస్ ద సిమెట్రీ ఆఫ్ ద ఫ్లవర్. హౌ మెనీ టైప్స్? వన్ ఈస్ యాక్టినోమార్ఫిక్, otherwise called as radial, and another one is zygomorphic. Examples kuda ichamu. So zygomorphic, which is called as bilateral symmetry, and the third one is called asymmetry. There is no equal halves anmata. This is the symmetry of flower. Clear? Any doubt in this? I think no doubt. Okay, we will move on to the next one. So now types of flowers. There are different types of flowers. మీరు నేచర్లో కనుక చూస్తే రకరకాల ఫ్లవర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని స్టేమెన్స్ బాగా పైకి కనిపిస్తాయి, కొన్ని స్టేమెన్స్ అస్సలు కనిపించవు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంట్లోనే ఉంటారు కదా, సో వీడియో చూసిన తర్వాత బయటికి వెళ్ళి మీరు ఒక మందారం పువ్వుని తీసుకోండి, ఒక రోజ్ని తీసుకోండి, అలా డిఫరెంట్ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసుకొని తెచ్చుకొని వాటి స్టేమెన్స్, పిస్టిల్ ఎలా ఉన్నాయి అనేది గమనించి చూడండి. ఓకే, సో types of flowers based on what? Based how it is defined? It is defined types of flowers, it is based on the position of the ovary. So based on the position of ovary అన్నమాట. ఓవరీ అనేది ఎక్కడ ప్లేస్ అయ్యి ఉంది అన్న దాని పైన డిపెండ్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి చేశారు అన్నమాట. సో ఆ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఏమేమో మనం ఇప్పుడు చూద్దాము. వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ఫ్లవర్. దేర్ ఆర్ 3 types of flowers అన్నమాట. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ వన్ ఈజ్ హైపోగైనస్ ఫ్లవర్. హైపోగైనస్ ఫ్లవర్. And the next one is perigynous flower, perigynous, and the third one is epigynous flower. So ఎలా మనం ఈ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని డిసైడ్ చేస్తాము? బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద ఓవరీ. మీరు ఇక్కడ చూస్తే ఓవరీ యొక్క పొజిషన్ చూడొచ్చు. ఇక్కడ ఓవరీ లోపలికి ఉంది, ఓవరీ పైన మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ దో స్టిగ్మా అనేది అక్కడ ఉన్నా కూడా ఓవరీ అనేది చాలా లోపలికి ఉంది అన్నమాట. సో మనం ఈ పార్ట్స్ అన్ని ఇప్పుడు చదువుతాము. ఈ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఫస్ట్ తెలుసుకున్న తర్వాత కేలిక్స్ ఏంటి, కొరల్లా ఏంటి అని చదువుతాము. సో ఇప్పుడు కనుక చూస్తే ఈ ఓవరీ ఇక్కడ కిందికి ఉండి స్టేమెన్స్, ఇంకా కొరల్లా, కేలిక్స్ అవన్నీ ఓవరీ పైన ఉన్నాయి. అంటే అప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్ అని చెప్పచ్చు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎపిగైనస్ ఫ్లవర్. ఓకే, హైపోగైనస్ అంటే ఈ ఓవరీ అనేది అంటే ఈ గైనీషియంనే కదా మనం ఓవరీ అనేది పైన ఉండి మిగతావన్నీ కింద ఉంటే దట్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? దట్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ హైపోగైనస్ ఫ్లవర్. ఇది హైపోగైనస్. హైపో అంటే ఎందుకు చెప్పాము?
గైనీషియం ఎక్కడ చూస్తే గైనీషియం పైన ఉంది, మిగతా కనిపించలేదు కదా, ఓకే. గైనీషియం అనేది పైన ఉండి మిగతా పార్ట్స్ అన్నీ కింద ఉన్నాయి. 4 హొరల్స్ ఆఫ్ సర్కిల్స్లో 4 హొరల్స్ ఆఫ్ ఫ్లవర్లో ఆల్ 3 హొరల్స్ అంటే ఈ కేలిక్స్ కానీ, దిస్ ఈస్ ద కేలిక్స్ కదా, అండ్ కొరల్లా కానీ, అండ్ దెన్ Androecium or stamen which is a male reproductive organ, ఇవన్నీ గైనీషియం కంటే కింద ఉన్నాయి. ఓకే, సో అంటే అటువంటి ఫ్లవర్ని మనం హైపోగైనీషియం అంటాము. ఓకే, సో గైనీషియం కంటే కింద ఉన్నాయి దీంట్లో. అదే ఇవి రెండు తీసుకుంటే మనం దీంట్లో ఈ 2 తీసుకున్నాం అనుకోండి, మనం ఏది మెయిన్గా తీసుకోవాలంటే ఈ పార్ట్ దగ్గర మెయిన్గా తీసుకోవాలి. సో ఈ పార్ట్ దగ్గర మెయిన్గా తీసుకుంటే ఇది అనేది ఎలా ఉంది, లోపలికి ఉన్నా కూడా ఈ 4 అనేవి అట్ 1 ప్లేస్లో ఉన్నాయా లేదా, ఇక్కడ కూడా చూడండి ఈ 4 ఆల్మోస్ట్ 1 ప్లేస్లో ఉన్నాయి. సో ఇలా హాఫ్ ఇన్ఫీరియర్ ఉంటే దాన్ని మనం పెరిగైనస్ కండిషన్ అని చెప్తాము. ఎందుకు పెరిగైనస్? ఇట్ ఈస్ హాఫ్ ఇన్ఫీరియర్, హాఫ్ లోపలికి ఉంది, మిగతా హాఫ్ అనేది ఆల్మోస్ట్ లైన్లో ఉంది కాబట్టి ఇటువంటి దాన్ని మనము పెరిగైనస్ అని చెప్తామన్నమాట. ఇక ఇక్కడ తీసుకుంటే అసలు ఈ గైనీషియం అనేది ఇక్కడ ఉంది, మిగతావన్నీ రెస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, అంటే గైనీషియం కింద ఉంది. సో ఇటువంటి టైప్ని వచ్చి మనం ఎపిగైనస్ అని చెప్తాము. సో డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ఓవరీ వీ హ్యావ్ సీన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఏమేమి అంటే హైపోగైనస్. హైపోగైనస్ అంటే గైనీషియం ఎక్కడ ఉంది, గైనీషియం దట్ ఈస్ ఓవరీ అనేది ఎక్కడ ఉంది, గైనీషియం ఈస్ అబౌవ్ ద రెస్ట్ ఆఫ్ ద 3 ఫ్లవర్స్, అబౌవ్ ద calyx, corolla and stamen. ఓకే, అదే కనుక ఇక్కడ తీసుకుంటే గైనీషియం ఆర్ ఓవరీ. ఓకే, ఓవరీ అందాము. ఓవరీ అనేది ఇక్కడ కూడా ఓవరీ అందాము, గైనీషియం అనే బదులు we will consider this as ovary only. Okay, ovary is above the different parts. Ovary is half inferior, then it is called as perigynous. ఇక్కడ చూస్తే ovary ఎక్కడ ఉంది, కింద ఉంది. సో ovary is inferior. ఇక్కడ ఓవరీ ఈస్ అబౌవ్ అంటే ఓవరీ ఈస్ సుపీరియర్ ఓవరీ అన్నమాట. దాన్ని హైపోగైనస్ అని చెప్తాము. ఇన్ఫీరియర్ ఓవరీని ఎపిగైనస్ అని చెప్తాము అన్నమాట. క్లియర్? ఓకే, సో గైనీషియం అనేది ఇక్కడ హైయెస్ట్ పొజిషన్లో ఉంది, గైనీషియం ఆర్ ఓవరీ అనేది ఇక్కడ లోయెస్ట్ పొజిషన్లో ఉంది. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ హైపోగైనస్ ఫ్లవర్స్ ఆర్ ఎంసీబీ సీల్ అనేది వస్తుంది కదా, దాన్ని గుర్తుకు పెట్టుకోండి. సో మస్టర్డ్, చైనా రోజ్, బ్రింజాల్ ఇవన్నీ హైపోగైనస్ అన్నమాట. ఆ తర్వాత పెరిగైనస్ అంటే ప్లమ్, రోజ్, పీచ్ ఇవన్నీ పెరిగైనస్. మీరు రోజ్ ఫ్లవర్ని తీసుకొని చూడండి, మీకు తెలిసిపోతుంది. సో హాఫ్ ఇన్ఫీరియర్ అలా ఉంటుంది. ఎపిగైనస్ అంటే గావా, కుకుంబర్, సన్ఫ్లవర్. ఈ సన్ఫ్లవర్ తీసుకున్నప్పుడు సన్ఫ్లవర్లో ఎల్లో కలర్వి ఉంటాయి, మధ్యలో కనుక తీసుకుంటే బ్రౌన్ కలర్వి ఉంటుంది. సన్ఫ్లవర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. ఓకే, సో సన్ఫ్లవర్ అంటే మనకి 2 ఫ్లవర్స్ అనేవి ఉంటాయన్నమాట సన్ఫ్లవర్లో. సో ఇలా ఉండి మధ్యలో మనకి బ్రౌన్ కలర్ది కూడా ఉంటుంది, సన్ఫ్లవర్ ఎవరైనా చూసి ఉంటే. సో దీంట్లో మనకి ఓన్లీ రే ఫ్లారెట్స్ అంటే ఇవి ఓన్లీ రే ఫ్లారెట్స్ విల్ హ్యావ్ ఎపిగైనస్ ఫ్లవర్స్. అదే కనుక మధ్యలో ఫ్లవర్స్ ఈస్ డిఫరెంట్, మనకి ఇవ్వలేదు కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో గైనీషియం అనేది పైన ఉంటే సుపీరియర్,
గైనీషియం కింద ఉంటే ఇన్ఫీరియర్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అలాంగ్ విత్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, now we will see the different parts of a flower. మనం చూసాము 4 whorls of a flower. అదే 4 circles will form into different. So these are the 4 whorls of a flower. One is calyx, then corolla, then androecium, then gynoecium అన్నమాట. ఈ flower ని తీసుకుంటే this is the pedicel. Pedicel ని ఏమంటారు? It is nothing but stalk of the flower is called as pedicel అన్నమాట. దానిపైన ఇక్కడ థలామస్ని స్పెసిఫై చేయలేదు. దిస్ పార్ట్ని మనం ఏమంటాం? థలామస్. ఆ థలామస్ పైననే మనకి 4 whorls ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ థలామస్ని ఇంకొక పేరేంటి? వి విల్ కాల్ ఇట్ యాజ్ రెసెప్టకల్. ఓకే, ఆ తర్వాత మనకి క్యాలిక్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ whorlని మనము క్యాలిక్స్ అని అంటాము, విచ్ ఈస్ ద అవుటర్ మోస్ట్ whorl ఆర్ సర్కిల్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఈస్ కాల్డ్ యాజ్ calyx అన్నమాట. ఓకే, అండ్ దెన్ ద సెకండ్ వన్ కనుక తీసుకుంటే ద సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ corolla. So what do you call this as? Corolla. Corolla is nothing but group of flowers. This is the second outermost అన్నమాట. This is called as second outermost whorl. లేదు లోపల నుంచి కనుక కౌంట్ తీసుకుంటే it is the third innermost. రెండు సేమ్ అన్నమాట. సెకండ్ outermost అన్నా థర్డ్ ఇన్నర్మోస్ట్ అన్న సేమ్, దట్ ఈస్ corolla. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి Androecium అంటాము, విచ్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ స్టేమెన్స్. సో ఈ Androeciumని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ద థర్డ్ అవుటర్ మోస్ట్ whorl ఆఫ్ ఏ ఫ్లవర్ అన్నమాట. whorl ఆర్ సర్కిల్ ఆఫ్ ఏ ఫ్లవర్, వీటన్నిటికీ సేమ్. ఓకే, సేమ్ అని నేను రాయట్లేదు. ఓకే, సో థర్డ్ outermost whorl ఆర్ ఎల్స్ సెకండ్ ఇన్నర్మోస్ట్. అవునా కదా? మీరే చూసుకోండి. సెకండ్ ఇన్నర్మోస్ట్ whorl ఆఫ్ ఏ ఫ్లవర్ అన్నమాట. ఇక gynoecium, which is nothing but contains carpel or pistil. This gynoecium is the I'm sorry. So this gynoecium is the innermost whorl of a flower అన్నమాట. క్లియర్? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్. మనం ఒకదాని గురించి ఒకటి నీట్గా తెలుసుకుంటాము. కానీ మీరు చూడొచ్చు ఈ గ్రూప్ ఆఫ్ సెపల్స్ని మనము కొరల్లా అంటాము. దీస్ ఆర్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెపల్స్ అన్నమాట. అండ్ దీస్ ఆర్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పెటల్స్ అన్నమాట. And these stamens together we will call it as Androecium, and this we will consider it as pistil, which is this is the male reproductive organ, this is the female reproductive organ. That is a symbol annamata. So these are the parts of a flower. So ippudu manamu ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈస్ calyx. calyx అంటే ఏంటి? హౌ డు యూ డిఫైన్ calyx? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ group of sepals is called as calyx. సో మీరు చూడండి, calyx ఏ కలర్లో ఉంటుంది? calyx will be usually green in color. సో ఇక్కడ కూడా చూపించాము, green in color అన్నమాట calyx. And what is the main function of this calyx? Function ఏముంటుంది calyxది? It is the ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫ్లవర్ వెన్ ఫ్లవర్ ఈజ్ ఇన్ బర్డ్ కండిషన్. బర్డ్ ఎప్పుడైనా మొగ్గలాగా ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఫంక్షన్ వచ్చి ప్రొటెక్ట్స్ ద ఫ్లోరల్ బర్డ్ అని చెప్పచ్చు. ఓకే, ఫ్లోరల్ బర్డ్ అంటే మొగ్గ. ఎప్పుడైతే మొగ్గలాగా ఉంటుందో ఆ మొగ్గని ప్రొటెక్ట్ చేయడానికి ఈ calyx అనేది చాలా యూస్ఫుల్ అన్నమాట. green in color. So that is the function of the calyx. Calyx ante group of sepals, and it is the outermost, okay, outermost whorl of a
ఫ్లవర్. కేలిక్స్ గురించి ఇంత తెలుసుకుంటే చాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఇవి సెపల్స్ అన్నమాట. ఈ సెపల్స్ కూడా మనం అన్ని ఫ్యూజ్ అయ్యి ఉంటే, ఓకే, ఇఫ్ దే ఆర్ ఫ్యూజ్డ్, ఈ సెపల్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో వాట్ ఆర్ దోస్ 2 టైప్స్ మీన్స్ పాలీసెపాలస్, పాలీసెపాలస్ కండిషన్, పాలీ అంటే ఫ్రీ, గ్యామోసెపాలస్ కండిషన్, గ్యామో అంటే ఫ్యూజ్డ్ అన్నమాట. అంటే సెపల్స్ కనుక ఫ్రీగా ఉంటే ఒకదానికి ఒకటి అటాచ్ అవ్వకుండా ఇలా, దట్ ఈస్ పాలీసెపాలస్. ఫ్యూజ్డ్ అయ్యి ఉంటే అంటే అన్ని సెపల్స్ కలిసి ఉంటే దట్ వి విల్ కాల్ ఇట్ యాజ్ గ్యామోసెపాలస్. క్లియర్? క్యాలిక్స్ ఇస్ ఆల్సో డన్. సో నెక్స్ట్ కొరొల్లా. కొరొల్లా తీసుకుంటే ఎంతో అందంగా ఉంటాయి కదా. సో దీన్ని ఏం చెప్తాము అంటే కొరొల్లా ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పెటల్స్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ పెటల్స్ని మనం కొరొల్లా అంటాము. ఈ గ్రూప్ ఆఫ్ పెటల్స్ ఒకవేళ కలిసి ఉంటే వాట్ డు వి కాల్? ఇంతకుముందే సెపల్స్లో చెప్పాను, మీరు కూడా చెప్పండి. గ్రూప్ ఆఫ్ కలిసి ఉన్నాయనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యామోపెటాలస్. విడిగా ఉంటే పాలీపెటాలస్ అన్నమాట. ఫ్రీ అంటే పాలీ, అది గుర్తుకు పెట్టుకోండి. సో గ్రూప్ ఆఫ్ పెటల్స్. సో ఇవి కలర్ ఏముంటాయి? డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ అని షాప్స్లో చెప్పినట్టు చెప్తున్నాను, రిలయన్స్ ట్రెండ్స్లో అలా. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్? ఫంక్షన్ ఆఫ్ కొరొల్లా ఏంటి అంటే, ద ఫంక్షన్ ఆఫ్ కొరొల్లా ఈజ్ నథింగ్ బట్, ఎందుకు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి అంటే, టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పాలినేషన్. సో టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్, ఎందుకు ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయాలి? ఫర్ ద సేక్ ఆఫ్ పాలినేషన్. పాలినేషన్ జరగాలి అంటే ఇది అట్రాక్ట్ చేయాలి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, కొన్ని వైట్ ఉంటాయి కదా మ్యామ్ అని అడుగుతారు, అవునా కదా? సో వైట్ ఫ్లవర్స్లో మీరు దాదాపుగా తీసుకుంటే మల్లెపూలు కానీ ఏదైనా స్మెల్ అనేది చాలా బాగా ఉంటుంది, అవునా కదా? సో కలర్ కనుక వైట్ ఉంటే స్మెల్తో అది అట్రాక్ట్ చేస్తుంది. కొన్ని బ్యాడ్ స్మెల్స్తో ఈగలని కూడా అట్రాక్ట్ చేసే యొక్క ఇది ఉంది అన్నమాట. కానీ ఈ డిఫరెంట్ కలర్స్ వచ్చి టు అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పాలినేషన్. సో ఇన్సెక్ట్స్తో జరిగే పాలినేషన్ ఏమంటారు అంటే ఎంటిమోఫిలీ అని చెప్తాము. ఓకే, అది సో కొరొల్లా గురించి. సో ఈ కొరొల్లా అనేది సెకండ్ outermost whorl, and second outermost whorl of a flower is corolla, and third innermost అని కూడా చెప్పొచ్చు. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ there are 2 types, that is polypetalous, petals కదా ఇవి, polypetalous అంటే ఫ్రీ పెటల్స్ ఉంటాయి, and then గ్యామోపెటాలస్. గ్యామోపెటాలస్ అంటే పెటల్స్ ఫ్యూజ్డ్ అయ్యి ఉంటే, అంటే కలిసి ఉంటే మనము గ్యామోపెటాలస్ అని చెప్తాము. ఇది పాలీపెటాలస్, విడివిడిగా ఉన్నాయి, కలిసి ఉంటాయి అన్నమాట. అప్పుడు అవి చూపిస్తాను ఈస్టివేషన్లో మనం. సో దిస్ ఈస్ అబౌట్ క్యాలిక్స్ అండ్ కొరొల్లా. సో ఇప్పుడు మనం ఈస్టివేషన్ చూద్దాం. వాట్ ఈస్ ఈస్టివేషన్? అరేంజ్మెంట్ ఆఫ్ సెపల్స్ అండ్ పెటల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఈస్టివేషన్ అన్నమాట. సో సెపల్స్ అండ్ పెటల్స్ ఎలా అరేంజ్ చేయబడి ఉన్నాయి అనే దాన్నే మనం ఈస్టివేషన్ అని చెప్తాము. సో హౌ డు యూ డిఫైన్ ఈస్టివేషన్? అరేంజ్మెంట్ ఆఫ్ సెపల్స్ అండ్ పెటల్స్ in a flower is called as aestivation. Sepals and petals in a flower is called as aestivation అన్నమాట. ఈ అరేంజ్మెంట్ని బేస్గా తీసుకొని there are different types అనేవి ఉన్నాయి. The first typeని కనుక తీసుకుంటే the first type is called as, ఇక్కడ రాస్తాను, valvate aestivation. సో వాల్వేట్ ఈస్టివేషన్ అంటే ఇట్ ఈస్ లైక్ ఒకదానిపైన ఒకటి
ఇలా ఉండవన్నమాట, పడి ఉండవు, అన్నీ ఫ్రీగా ఇలా ఉంటాయి. ఇలా 2 అనుకోండి, నేను 2 చూపిస్తున్నాను, అలానే 5 అనేవి ఇలా ఉంటాయి విడివిడిగా. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్వేట్ ఈస్టివేషన్. నో జాయినింగ్ చూడండి ఇక్కడంతా, దట్ ఈస్ వాల్వేట్ ఈస్టివేషన్. ఎక్కడ చూస్తారు? ఎగ్జాంపుల్ వచ్చి క్యాలోట్రాపస్. ఇక నెక్స్ట్ వచ్చి ట్విస్టెడ్ ఈస్టివేషన్. సో వాట్ ఈస్ ట్విస్టెడ్? ఇక్కడ చూడొచ్చు, ఒకదానిపైన ఒకటి ఇలా అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఇలా ఉంటే వాల్వేట్, ఓకే ఇలా చూపిస్తాను, ఇలా ఉంటే వాల్వేట్, ఇలా ఉంటే ట్విస్టెడ్, ఒకదానిపైన ఒకటి ఇలా ఉండిపోతూ ఉంటాయన్నమాట, ఇలా. దట్ ఈస్ ట్విస్టెడ్ ఈస్టివేషన్. ఇక్కడ చూస్తున్నారు కదా అలా. సో దేంట్లో చూస్తాం? చైనా రోజ్, కాటన్, లేడీస్ ఫింగర్స్, ఈ మూడిట్లో మనం ట్విస్టెడ్ ఈస్టివేషన్ అనేది చూస్తాము. తర్వాత మనకి ఇంబ్రికేట్ ఈస్టివేషన్, నెక్స్ట్ వచ్చి ఇంబ్రికేట్ అని చెప్తాము. సో ఈ ఇంబ్రికేట్ మనం క్యాసియా అండ్ గుల్మహర్లో చూస్తాం. ఇక్కడ తీసుకుంటే ఒకటి ఒకటి అన్నీ ఎలా కంటిన్యూస్గా ఇట్లా ఒకదానిపైన ఒకటి ఉన్నాయన్నమాట, ఈవెన్గా. ఓకే, అది ట్విస్టెడ్లో కంటిన్యూటీ లేదు, అంటే ఇక్కడ 2 ఇలా ఉండి మధ్యలో ఇంకొకటి వచ్చింది, అలా నో కంటిన్యూస్ ఓవర్లాపింగ్. ఇక్కడ ఓవర్లాపింగ్ ఉంది కానీ కంటిన్యూగా ఓవర్లాపింగ్ ఉంది, ఇక్కడ అలా లేదు. ఎలాగంటే అలా ఓవర్లాపింగ్ అనేది ఉంటే దాన్ని ఇంబ్రికేట్. ఇక లాస్ట్ది వచ్చి వెగ్జిలరీ ఈస్టివేషన్ అని అంటారు. సో ఇది మనం పీలో బీన్లో చూస్తాం. ఈ వెగ్జిలరీ ఈస్టివేషన్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ లైక్ ఎసిమెట్రీ ఫ్లవర్ ఎలా ఉంటుంది టైప్స్ ఆఫ్ ఫ్లవర్లో, అలానే సిమెట్రీ ఆఫ్ ఫ్లవర్లో, అలానే ఇది ఎసిమెట్రీ, అసలు ఫుల్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట అరేంజ్మెంట్ అనేది. అంటే ఇది పైన చూస్తున్నారు కదా, ఈ పైన దాన్ని ఏం చెప్తారు అంటే దిస్ ఈజ్ ద స్టాండర్డ్ పెటల్. ఓకే, ఇట్ ఈస్ ద స్టాండర్డ్ పెటల్ అన్నమాట. ఇవి 2 లాటరల్గా ఉంటాయి, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ లాటరల్ వింగ్ అని చెప్తాము పెటల్స్. ఇది వచ్చి బోట్ షేప్డ్ ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ కీల్. ఓకే, సో ఈ వెగ్జిలరీలో ఏమేమి ఉంటాయి అంటే ఈ పైన ఉన్నది, ఇక్కడ కాదు, ఈ పైన ఉన్నది ఏం చెప్తాము, దిస్ వి విల్ కాల్ ఇట్ యాజ్ స్టాండర్డ్ పెటల్, పెద్దగా ఉంటుందన్నమాట, బిగ్ స్టాండర్డ్ పెటల్. నెక్స్ట్ లాటరల్ సైడ్లో మనం ఇలా చూస్తున్నాం కదా, దీన్ని లాటరల్ వింగ్స్ అని చెప్తాము, వింగ్ పెటల్స్ అన్నమాట. ఆ తర్వాత మనం బోట్ షేప్డ్ స్ట్రక్చర్ కింద చూస్తున్నాం కదా, ఈ బోట్ షేప్డ్ స్ట్రక్చర్ వచ్చి కీల్ అని చెప్తాము. దిస్ ఈస్ లైక్ అ బోట్ అన్నమాట, బోట్ షేప్డ్ స్ట్రక్చర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ keel. That type of estivation is called as vexillary estivation. In beans, in pea, we will see this. So what is estivation? Arrangement of sepals and petals in a flower. How many types are there? There are 5 types anmata. What are those? These are the 5 types: valvate, twisted, imbricate, 4 types. Okay, so these are 4 types anmata. So what are those? Valvate, twisted and imbricate and vexillary. Placentation lo 5 ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఎస్టివేషన్. ఈ పెటల్స్ అనేవి గుర్తుకు పెట్టుకోవాలి వెగ్జిలరీలో. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద Androecium. Androecium అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మేల్ రీప్రొడక్టివ్ organ. So male reproductive organ of a flower is called as Androecium అన్నమాట. సో ఈ మేల్ని ఎలా మనం స్పెసిఫై చేస్తాము? సింబల్ ఏంటి అంటే ఒక సర్కిల్ వేసి ఇలా యారో మార్క్ పైన చూపిస్తే దాట్ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మేల్ అన్నమాట. ఓకే, సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్టేమెన్స్. స్టేమెన్స్ని కనుక తీసుకుంటే ఈ స్టేమెన్స్లో మనకి ఈ పార్ట్ అనేది ఉంటుంది, స్లెండర్ పార్ట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్టాక్ ఆఫ్ అన్ యాంథర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిలమెంట్. ఆ తర్వాత మనకి డైథీకస్ యాంథర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాంథర్. Together we will consider this as a stamen అన్నమాట.
ఓకే. ఆ స్టేమెన్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మెనీ స్టేమెన్స్ ఉన్నప్పుడు ఆ స్టేమెన్స్ అన్నీ కలిసి ఉంటే ఆ స్టేమెన్స్ అన్నీ టుగెదర్ కలిసి ఉంటే దట్ ఈస్ ఫ్యూజ్డ్ స్టేమెన్స్ అని చెప్తాము. ఓకే. ఆ ఫ్యూజ్డ్ స్టేమెన్స్ని ఆ స్టేమెన్స్ అని ఎలా కలిసి ఉన్నాయి, ఉన్న స్టేమెన్స్ అన్నీ ఒక బంచ్ లాగా కలిసి ఉన్నాయి. ఇక్కడ 10 పెన్స్ ఉన్నాయనుకోండి, 10 ఒక బంచ్ లాగా కలిసి ఉంటే అది మోనోడల్ఫస్ కండిషన్, అంటే వన్ బంచ్ అన్నమాట ఆఫ్ స్టేమెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మోనోడల్ఫస్. ఎక్కడ చూస్తాము, చైనా రోజ్లో. ఇక 2 బంచ్ 2 బంచెస్గా ఉంటే కనుక మనం దాన్ని డైడల్ఫస్ కండిషన్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇలా ఉన్నాయనుకోండి, అన్ని స్టేమెన్స్ ఇలా ఒక 9 స్టేమెన్స్ ఫ్యాబేసీలో అలా తీసుకుంటే ఇంకొక స్టేమెన్ మాత్రం ఇలా సపరేట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ బంచ్ అండ్ దిస్ ఈజ్ వన్ బంచ్. సో ఈ కండిషన్ని డయోడల్ఫస్ కండిషన్ అని చెప్తాము. ఇక పాలియోడల్ఫస్ అంటే మెనీ బంచెస్ అనేవి ఉంటాయి అలా అన్నమాట. కానీ మీకు ఇచ్చిన సిట్రస్ ఎగ్జాంపుల్ మాత్రం లెస్ దాన్ 2 బంచెసే ఉంటాయి. కానీ మెనీ ఉంటే కినా అప్పుడు మనం దాన్ని పాలియోడల్ఫస్ అంటాము, సిట్రస్లో చూస్తాం స్టేమెన్స్ ఫ్యూజ్ అయి ఉన్నప్పుడు. అదే కనుక ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, స్టేమెన్స్ ఫ్యూజ్ అయి ఉంటే స్టేమెన్స్ ఉంటే స్టామినేట్ ఫ్లవర్ అని కూడా చెప్తాము. స్టేమెన్ యాబ్సెంట్ అయితే పిస్టిలేట్ ఫ్లవర్, పిస్టిల్ ఒకటి ఉంటే మాత్రం. సో Androecium ఈజ్ నథింగ్ బట్ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ విచ్ కంటైన్స్ ద స్టేమెన్స్. సో దిస్ ఈజ్ అటాచ్డ్ టు ద థాలమస్ అన్నమాట. సో దిస్ ఎండ్ దేనికి అటాచ్ అయి ఉంటుంది, దిస్ ఈజ్ ద ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ద ఫిలమెంట్ అన్నమాట, విచ్ ఈస్ అటాచ్డ్ టు ద థలామస్. థలామస్ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పాను. సో దిస్ ఈజ్ అటాచ్డ్ టు ద వాట్, ఇట్ ఈస్ అటాచ్డ్ టు థలామస్ అన్నమాట. ఇక డిస్టల్ ఎండ్లో ఏముంటుంది, దిస్ ఈజ్ ద డిస్టల్ ఎండ్. సో ఆంథర్ ఎక్కడ ఉంటుంది అని అడిగారనుకోండి, ఇట్ విల్ బి ప్రెజెంట్ అట్ ద డిస్టల్ ఎండ్ ఆఫ్ ద ఫిలమెంట్ అని చెప్పాలి. క్లియర్? ఓకే. సో ఇక కొన్ని వాటిల్లో లైక్ బ్రింజాల్ కనుక తీసుకుంటే ఎపిపెటాలస్ కండిషన్ అనేది చూస్తాం. వాట్ ఈస్ ఎపిపెటాలస్ కండిషన్, స్టేమెన్స్ ప్లస్ పెటల్స్. అంటే స్టేమెన్స్ పెటల్స్ రెండు అతుక్కుని ఉంటాయన్నమాట. అలాంటి కండిషన్ని ఎపిపెటాలస్ అంటే, ఇప్పుడు ఇది పెటల్స్ అనుకోండి, ఈ పెటల్స్కి ఇలా స్టేమెన్స్ అనేవి అతుక్కొని ఉంటాయి, డిఫరెంట్గా ఉండవన్నమాట. అటువంటిది ఎపిపెటాలస్ కండిషన్. అదే కనుక ఎపిఫైలస్ అనుకోండి, స్టేమెన్స్ ప్లస్ పెరియంత్. ఇక్కడ పెరియంత్ అంటే ఏంటో చెప్తాను. లిల్లీని తీసుకుంటే కేలిక్స్, కొరల్లా అనేవి డిఫరెన్షియేట్ అయ్యి ఉండవన్నమాట, రెండు ఒకటే దానిగా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెరియంత్. సో కేలిక్స్ అండ్ కొరల్లా టుగెదర్ ఈజ్ కాల్డ్ యాజ్ పెరియంత్. సో పెద్దగా రాద్దామా ఇక్కడ, అయ్యో 1 సెకండ్. సో పెరియంత్ అంటే ఏంటి, కేలిక్స్ అండ్ కొరల్లా టుగెదర్ కలిసి ఉంటాయి, ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెరియంత్ అన్నమాట. ఆ పెరియంత్ పైనని స్టేమెన్స్ ఇలా అటాచ్ అయ్యి ఉంటే దాన్ని ఎపిఫిలస్ కండిషన్ అని చెప్తాము. ఓకే. సో ఎపిఫిలస్ is seen in lily and epipetalus is seen in బ్రింజాల్ అన్నమాట. సో ఆండ్రీషియంకి సింబల్ ఏంటి, సింబల్ ఫర్ ఆండ్రీషియం వచ్చి ఏ అన్నమాట, ఏ అని సింబల్ పెడతాము. ఎన్ని స్టేమెన్స్ ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఏ 10 స్టేమెన్స్ ఉన్నాయి, కానీ డిఫరెంట్ పాలిపెటాలస్ ఉన్నాయి కాబట్టి ఇలా కలిసి ఉన్నాయనుకోండి. అదే ఇక్కడ 9 స్టేమెన్స్ ఉండి, ఓకే, ఇక్కడ ఇలా 9 1 2 3 4 5 6 7 8 9, ఈ 9 ఒక చోట అండ్ 1 స్టేమెన్ వచ్చి ఒక చోట, ఇది ఉంటే ఏం కండిషన్, దట్ ఈస్ ద డయోడల్ఫస్ కండిషన్. అప్పుడు ఎలా రాస్తాము, ఏ 9 + 1. సో ఇది సింబల్ అన్నమాట. సో అలానే మీకు క్యాలిక్స్, కొరల్లా కూడా చెప్తాను. క్యాలిక్స్ని కనుక తీసుకుంటే సింబల్ వచ్చి కే అన్నమాట. ఎన్ని ఉంటే అన్ని, ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి, సో K5. అదే కనుక 3A ఉన్నాయనుకోండి,
కేలిక్స్ K3 అలా అన్నమాట. ఎన్ని ఉంటే దాన్ని బట్టి ఇలా ఫ్యూజ్డ్ అన్నీ కలిసి ఉన్నాయనుకోండి అప్పుడు ఇలా బ్రాకెట్ అనేది చూపిస్తాం. దట్ ఈస్ ద సింబల్. ఫ్లోరల్ ఫార్ములాలో మీకు యూస్ఫుల్ అవుతుంది. కొరల్లాని ఎలా చేస్తాము అంటే కొరల్లాని మనము Cతో చేస్తామన్నమాట. ఇక్కడ 1 2 3 4 5 ఫ్రీ ఉన్నాయి కాబట్టి C5 అన్నీ కలిసి ఉంటే ఫ్యూజ్డ్ ఉంటే ఇలా రాస్తాం. దిస్ ఇస్ ద ఫ్యూజ్డ్, దిస్ ఈస్ ద ఫ్రీ అన్నమాట. ఎన్ని ఉన్నాయి అని ఇలా సింబల్. కొరల్లాకి C, కేలిక్స్కి K అండ్ దెన్ ఎండ్రీషియంకి A అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకి గైనీషియం. సో గైనీషియంని కనుక తీసుకుంటే దిస్ ఈస్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అన్నమాట. వాట్ ఈస్ దిస్? దిస్ గైనీషియం ఈస్ కాల్డ్ యాజ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ని మనం గైనీషియం అని చెప్తాము. ఫీమేల్ని ఎలా స్పెసిఫై చేస్తాము? ఒక సర్కిల్ వేసి ఆ సర్కిల్కి కింద ఇలా ప్లస్ అని ఉన్నదాన్ని ఇట్లా ఉంటే దాన్ని మనం ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అని చెప్తాము. సో ఇట్ కంటైన్స్ వాట్? కార్పెల్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ పిస్టిల్ అన్నమాట. సో పిస్టిల్ ఉన్న వాటిని మనం పిస్టిలేట్ ఫ్లవర్ అని చెప్తాము. సో ఈ గైనీషియంని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ద ఇన్నర్ మోస్ట్ హొరల్ ఆఫ్ ఎ ఫ్లవర్ అన్నమాట ఈ గైనీషియం. ఈ కార్పల్స్ అన్ని ఫ్రీగా ఉన్నాయనుకోండి ఎపోకార్పస్. ఇఫ్ ఆల్ ద కార్పల్స్ ఆర్ ఫ్రీ ఎపోకార్పస్. అదే కనుక ఈ కార్పల్స్ ఫ్యూజ్డ్ కలిసి ఉన్నాయనుకోండి దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిన్కార్పస్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎపోకార్పస్ లోటస్ని తీసుకోవచ్చు, ఇంకా రోజ్ని తీసుకోవచ్చు. వెళ్ళి గమనించండి రోజ్ని ఎలా ఉంటాయి మన పిస్టిల్స్ ఆర్ కార్పెల్స్ అనేది. ఆ తర్వాత మస్టర్డ్ అండ్ టొమాటో ఫ్లవర్ని చూడండి ఎలా ఉంటాయి అని గమనిస్తే మీకు తెలుస్తుంది కలిసి ఉంటాయి. దట్ ఈస్ ద సిన్కార్పస్. ఈ గైనీషియం సింబల్ని ఎలా తీసుకుంటారు అంటే గైనీషియం సింబల్ వచ్చి G అన్నమాట. ఓకే, సో ఈ గైనీషియంలో మనం డిపెండింగ్ అపాన్ ద హాఫ్ సుపీరియర్ హాఫ్ ఇన్ఫీరియర్ అంటే ఇలా ఈ గైనీషియం ఇలాను రిప్రజెంట్ చేస్తారు, ఇలాను రిప్రజెంట్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ద సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియర్ ఓవరీ ఆర్ పెరిగైనస్ ఓవరీ అన్నమాట. దిస్ ద సింబల్. ఎన్ని ఉన్నాయి? 1 ఉంటే 1 అనే పెడతామన్నమాట. అదే 2 3 ఉన్నాయనుకోండి గైనీషియంలో 2 అవి ఫ్యూజ్డ్ అయితే ఇలా అలా మనకి కార్పెల్స్ దాని గురించి మనము తీసుకుంటాం అన్నమాట సింబల్ కూడా. సో దిస్ ఈస్ ద గైనీషియం. దిస్ గైనీషియంని కనుక తీసుకుంటే మనకి అగైన్ డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో విచ్ ఈస్ ద ఓవరీ అన్నమాట. ఓవరీ, దిస్ ఈస్ ద ఓవరీ, దెన్ దిస్ ఈస్ ద స్టైల్ అండ్ దెన్ దిస్ ఈస్ ద స్టిగ్మా. సో ఈ గైనీషియం ఈ పిస్టిల్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో వాట్ ఈస్ దట్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవరీ అండ్ దిస్ ఈస్ ద స్టైల్ అండ్ దిస్ ఈస్ ద స్టిగ్మా. ఓకే, సో ఈ ఓవరీలో మనకి చేంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. రూమ్స్ ఎలా ఉంటాయో ఒక ఇంటిలో అలా ఇక్కడ చేంబర్స్ అనేవి ఉంటాయి. సో యూని ఆర్ బై అలా మల్టీ అలా చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది విచ్ ఈస్ నథింగ్ బట్ ప్లెజెంటా అన్నమాట. సో మదర్కి బేబీకి 1 సెకండ్ సారీ. సో మదర్కి బేబీకి ఎలా అయితే ప్లెజెంటా అనేది ఆక్సిజన్ని అది ఇస్తుందో సిమిలర్గా ఇక్కడ కూడా అన్నమాట ప్లెజెంటా అనేది ఉంటుంది. ఈ ప్లెజెంటాకి అటాచ్ అయ్యి మనకి ఓవ్యూల్స్ అనేవి ఇలా అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద ఓవ్యూల్స్ అండ్ చేంబర్స్ అనేవి కూడా ఇలా ఉంటాయి మనకి. ఓకే, ఈ ఓవ్యూల్స్ అరేంజ్మెంట్ బేస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్ కూడా ఉంది. అందుకే ఈ ప్లాసెంటాకే ఈ ఓవ్యూల్స్ అనేవి ఇలా అటాచ్ అయ్యి ఉంటాయి. సో దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవరీ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్టైల్. ఈ స్టైల్లోనే మనకి పాలెన్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే పాలినేషన్ జరిగినప్పుడు పాలెన్ గ్రెయిన్స్ వచ్చి ఇక్కడ పడతాయో స్టిగ్మా పైన, స్టిగ్మా ఈస్ కాల్డ్ అస్ ఎ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఆఫ్ స్టిగ్మాని ఏం చెప్తాము? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ల్యాండింగ్ ప్లాట్ఫామ్. అంటే దేనికి ల్యాండింగ్ ప్లాట్ఫామ్? ల్యాండింగ్ ప్లాట్ఫామ్ ఆఫ్
పాలెన్ అన్నమాట. సో ఇక్కడ పాలెన్ గ్రెయిన్స్ వచ్చి అంటే పాలినేషన్ జరిగినప్పుడు ఇలా పాలెన్ గ్రెయిన్స్ వచ్చి ఇలా కూర్చుంటాయి అన్నమాట. దీస్ ఆర్ ద పాలెన్ గ్రెయిన్స్. కానీ ఇక్కడ వద్దు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అది పాలెన్ గ్రెయిన్స్ పాలినేషన్ జరిగినప్పుడు. సో ఆ తర్వాత దీని నుంచే మనకి ట్యూబ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది, పాలెన్ ట్యూబ్. సో ఇవన్నీ ఎప్పుడు అంటే పాలినేషన్ జరిగిన తర్వాత. సో ఈ ఎల్లో కలర్ది మీరు గుర్తుకు పెట్టుకోవద్దు, ఓన్లీ ఇదొక్కటి తీసుకోవాలన్నమాట. ఓకే, స్టిగ్మా ఇస్ ద ల్యాండింగ్ ప్లాట్ఫామ్. స్టైల్లో నుంచే పాలెన్ ట్యూబ్ వెళ్తుంది, ఇది ఓవరీ. దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గైనీషియం అన్నమాట. గైనీషియంలో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఇవి ఉంటాయి. ఓకే, గైనీషియం డిపెండింగ్ అపాన్ ద పెరిగైనసా, ఇదైతే పెరిగైనస్ అన్నమాట. హైపోగైనసా, ఎపిగైనసా అనేది డిపెండింగ్ అపాన్ దట్ వి విల్ టేక్. సో నౌ ప్లాసెంటేషన్ అన్నమాట. ప్లాసెంటేషన్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ అన్నమాట. వాట్ ఈస్ ప్లాసెంటేషన్? అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్. ఓవ్యూల్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యాయి? ఓవ్యూల్స్ ఆన్ ఎక్కడ, దేనిపైన? ఆన్ ప్లాజెంటా ఇన్ అన్ ఓవరీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాసెంటేషన్ అన్నమాట. సో ఈ అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ ఆన్ ద ప్లాజెంటా, ఈ రిడ్జ్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాజెంటా అన్నమాట. ఇది ప్లాజెంటా. ఓకే, ఈ ప్లాజెంటా పైన ఓవ్యూల్స్ అనేవి ఎలా అటాచ్ అయినాయి, దాని బేస్ మీద మనకి 5 డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ మార్జినల్. సో ఇక్కడ చూస్తే ఓవ్యూల్స్ ప్లాజెంటా మార్జిన్ పైన అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మార్జినల్ ప్లాసెంటేషన్. దీంట్లో పీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇక నిమ్మకాయ కట్ చేసి చూడండి, ఇంటికి వెళ్ళి ఆ నిమ్మకాయ కట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, మధ్యలో సీడ్స్ అన్నీ ఉంటాయి. మీరు నిమ్మ జ్యూస్ చేసుకోవాలంటే అడ్డం వస్తూ ఉంటాయి కదా లెమన్ జ్యూస్కి. సో ఆ ప్లాసెంటేషన్ని మనం ఏం చెప్తాము అంటే యాక్సైల్ ప్లాసెంటేషన్. అంటే ఇక్కడ ఏంటి? దీస్ ఆర్ ద చేంబర్స్. ఓకే, సో దీస్ ఆర్ ద చేంబర్స్ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద చేంబర్స్ అండ్ దిస్ సెంటర్ ఇక్కడ ఉంది కదా, దట్ ఈస్ ద ప్లాజెంటా అన్నమాట. సో అటువంటి టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఓవ్యూల్స్ని యాక్సైల్ అని చెప్తాము. దేంట్లో చూస్తాం? లెమన్, టొమాటో కూడా కట్ చేసి చూడండి, మీకు అలానే కనిపిస్తుంది. చైనా రోజ్ మనం చూడము, కానీ టొమాటో, లెమన్ మీరు ఇంట్లో కూడా చూడొచ్చు ఉంటుంది. ఈసారి టొమాటో, లెమన్ని ఎప్పుడు చూసినా మీరేం చెప్పుకోవాలి? ఇట్ ఈజ్ అన్ యాక్సైల్ ప్లాసెంటేషన్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చూస్తే ఎలా ఉంది? ఇక్కడ మనకి లాస్ట్లో ఉందన్నమాట. సో చేంబర్స్ అనేవి లేవు, చేంబర్స్ ఆర్ యాబ్సెంట్. ఓవ్యూల్స్ ఆర్ అరేంజ్డ్ అట్ ద రిడ్జ్ ఆఫ్ ద ప్లాజెంటా, అంటే లాస్ట్లో. దట్ టైప్ ఈస్ కాల్డ్ యాజ్ పెరైటల్ ప్లాసెంటేషన్ అన్నమాట. మస్టర్డ్ అండ్ ఆర్జిమోన్లో మనం చూస్తాము. ఆ తర్వాత మనం ఇక్కడ కూడా నో చేంబర్స్, ఓవ్యూల్స్ అనేవి జస్ట్ మధ్యలో నుంచే అరేంజ్ అయ్యి ఉంటాయి డయాంథస్ అండ్ ప్రైమ్ రోజ్లో. దట్స్ వై ఇట్ ఈస్ ఫ్రీ కదా, ఫ్రీగా ఉన్నాయి, దేనికి అటాచ్ అవ్వలేదు. దట్ టు సెంటర్లో ఉన్నాయి కాబట్టి ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ అన్నమాట. డయాంథస్ అండ్ ప్రైమ్ రోజ్లో చూస్తాం. ఇక మ్యారీగోల్డ్ అండ్ సన్ఫ్లవర్ చూస్తారు కదా, నల్ల విత్తనాలు ఎలా ఉంటుంది? ఇలానే మీరు ఇలా ఒల్చుకొని దీన్నే కదా తినేది. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ బేసల్ ప్లాసెంటేషన్. బేస్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ బేసల్. మ్యారీగోల్డ్ అండ్ సన్ఫ్లవర్లో మనం చూస్తాము. సో మార్జినల్ అంటే అర్ధ మార్జిన్లో ఉంటుంది, ridge అన్నమాట, at the margin or ridge, that is called as what? Marginal placentation. ఇక axile లో ఏముంటుంది? There will be chambers. So axile at the center, in the chambers అన్నమాట. చేంబర్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. చేంబర్స్లో సెంటర్లో ప్లాజెంటాకి అటాచ్ అయ్యి ఉంటే యాక్సైల్. ఇక పెరైటల్ అంటే అట్ ద మార్జిన్, ఇది కూడా అట్ ద మార్జిన్. సో దీనికి కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇట్ విల్ బి అట్ ద మార్జిన్
బట్ స్పెషల్ రిడ్జ్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఇక ఫ్రీ సెంట్రల్ అంటే అట్ సెంటర్ విదౌట్ ఎనీ చేంబర్స్, దట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ మనకి ఫ్రీ సెంట్రల్ అని చెప్తాము, విదౌట్ ఎనీ చేంబర్స్ అన్నమాట. ఇక బేసల్ అంటే అట్ బేస్ ఇఫ్ ఓవ్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ basal placentation. Clear? So this is about the types of placentation. What is placentation? Arrangement of ovules on placenta in an ovary is called as placentation. Is it clear? Okay, next we will see that's it about the flower. So what and all we have done about the flower. So flower lo manam em telusukunnam. So we have studied about the what is a flower and different parts of a flower. Okay, and then symmetry of a flower, actinomorphic, zygomorphic, asymmetry, and then types of flowers, hypogynous, perigynous and epigynous, and then parts of flowers lo mali tarvata aestivation, and then we have studied about the placentation. Ivanni chadivam annamata manam. Clear? Okay, along with the diagrams and examples. So now it's your part. Define aestivation and placentation, and based on position of ovary how many types of flowers are there, give examples of each. Homework రాయండి, అప్పుడే మీకు మెమరీలో బాగా గుర్తుండిపోతుంది. Now we will see some of the questions. Which type of aestivation is associated with papilionaceous corolla? So papilionaceous corolla అంటే మనం ఇది ఫ్యాబేసీలో చూస్తామన్నమాట. డిఫరెంట్ టైప్ ఉంది కదా, సో దాన్నే papilionaceous corolla అంటాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ వెక్సిలరీ అన్నమాట. సో ఇలా స్టాండర్డ్ పెటల్, ఆ తర్వాత వింగ్స్, ఆ తర్వాత మనకి there will be keel. So this type is called as papilionaceous corolla. ఎందుకు papilionaceous? మనం యూజువల్గా ఇది ఫ్యాబేసీలో చూస్తామన్నమాట. ఎక్సిలరీనే papilionaceous అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ యూనిలాక్యులార్ ఓవరీ అంటే ఒకే చేంబర్ ఉంటే యూనిలాక్యులార్. విత్ ఎ సింగిల్ ఓవ్యూల్ ద ప్లాసెంటేషన్ ఈజ్ యూనిలాక్యులార్ అండ్ సింగిల్ ఓవ్యూల్. ఇక్కడ డయాగ్రామ్లో చూడండి మీకే తెలుస్తుంది. సో సింగిల్ ఓవ్యూల్ ఎక్కడ ఉంది? ఇక్కడ అన్ని మెనీ ఓవ్యూల్స్ ఉన్నాయి. యూనిలాక్యులార్ ఒకటే లాక్యూల్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ ద బేసల్ ప్లాసెంటేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఓవరీ ఈస్ ఇన్ఫీరియర్ ఇన్ ఫ్లవర్స్ ఆఫ్. ఏ దాంట్లో ఇన్ఫీరియర్ ఉంది? సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను కదా, దాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. సో ఓవరీ ఈస్ ఇన్ఫీరియర్ ఇన్ విచ్ వన్? సో ఇన్ఫీరియర్ అనేది మనం ఎక్కడ చూసాము? ఓవరీ ఎగ్జాంపుల్స్ ఇచ్చానా లేదా మీకు? ఎస్, ఇక్కడ చూస్తే మీకు ఇన్ఫీరియర్ అంటే ఎక్కడ? సో ఇక్కడ చూడొచ్చు, ఓవరీ ఈస్ ఇన్ఫీరియర్. ఎపిగైనస్ అంటే గావా, కుకుంబర్, సన్ఫ్లవర్, వీటన్నింటిలో ఓవరీ విల్ బి ఇన్ఫీరియర్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ అనేది బాగా లర్న్ చేసుకోవాలి. సో గావా, కుకుంబర్లో మనం సో మోర్ దాన్ వన్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బేసల్ ఈజ్ డిఫరెంట్. మ్యారీగోల్డ్లో, సన్ఫ్లవర్లో మనం చూస్తాం బేసల్. నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ ప్లాసెంటేషన్ ఈజ్ సీన్ ఇన్ స్వీట్ పీ? పీలో ఏ ప్లాసెంటేషన్ చూస్తాము అని అడిగారు. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్. సో పీలో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్లాసెంటేషన్? అట్ ద మార్జిన్ ఇట్ విల్ బి ప్రెసెంట్. సో ఇట్ ఈస్ ద మార్జినల్ ప్లాసెంటేషన్. ఓకే, నెక్స్ట్. The technical term used for Androecium in flower of China rose, that is Hibiscus rosa sinensis, is the technical term used for the Androecium in a flower of China rose. So China rose లో Androecium ని ఏం చెప్తాము? ఎలా ఉంటుంది చైనా రోజ్? మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చాం కదా, మొనోడెల్ఫస్, పాలీడెల్ఫస్ ఇక్కడ ఇచ్చాను. సో I will show you. So here you can see. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాను. సో మోనోడెల్ఫస్ ఇస్ చైనా రోజ్, డయోడెల్ఫస్ పీ, పాలిడెల్ఫస్ సిట్రస్. సో చైనా రోజ్లో ఏముంటుంది? మోనోడెల్ఫస్ కండిషన్ అనేది ఉంటుంది. సో చైనా రోజ్ ఇట్ ఈస్ అ మోనోడెల్ఫస్ కండిషన్. నెక్స్ట్,
ఓవరీ ఈజ్ హాఫ్ ఇన్ఫీరియర్. ఇక్కడ అంతా ఎగ్జాంపుల్సే ఎక్కువగా గుర్తుకు పెట్టుకోవాలి కాబట్టి మీకు ఎగ్జాంపుల్స్కి నిమోనిక్స్ అనేది నేను మరో షార్ట్స్లో ఇస్తాను, చూడొచ్చు. హాఫ్ ఇన్ఫీరియర్ ఇన్ ద ఫ్లవర్స్ ఆఫ్, మళ్ళీ చూద్దాం మనం. హాఫ్ ఇన్ఫీరియర్ ఎక్కడ ఇచ్చాను నేను? ఓవరీ ఈజ్ హాఫ్ ఇన్ఫీరియర్ ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం. వేర్ ఇట్ ఈస్, యా, ఓవరీ ఈజ్ హాఫ్ ఇన్ఫీరియర్ ఇన్ అంటే పెరిగైనస్, ప్లమ్, రోజ్, పీచ్. ప్లమ్, రోజ్, పీచ్లో ఇట్ విల్ బి హాఫ్ ఇన్ఫీరియర్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ప్లమ్ ఒక్కటే ఉంది, ఇంకా ఏమేమి ఉంటుంది? రోజ్ ఉంటుంది, పీచ్ ఉంటుంది అన్నమాట. సో హాఫ్ ఇన్ఫీరియర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పెరిగైనస్. క్లియర్? నెక్స్ట్, that's it. So what and all we have studied? We have studied about the flower, we have studied, and parts of a flower we have studied, and then revision lo em cheppanu ade types of flowers based upon the position of ovary. What is placentation, that is ovules arrangement, adi chusamu. What is aestivation, Calyx and Corolla arrangement అనేది చూసామన్నమాట. సో దిస్ కంప్లీట్స్ అవర్ ఫ్లవర్ టాపిక్. నెక్స్ట్ మనం ఫ్రూట్ అండ్ సీడ్ గురించి తెలుసుకుందాం అన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ స్పెసిఫై ఇన్ ద కామెంట్స్, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, మేము ఇన్ని డయాగ్రామ్స్ అన్నీ మీకోసం తీసుకొని వచ్చి చెప్తూ ఉన్నాం కదా, జస్ట్ for us also it should be, there should be a motivation. Okay, consider that, and then thank you for watching. Bye everyone.